అందరికీ నమస్కారం. ఈ విశ్వానికి ధ్యానాన్ని నేర్పినటువంటి పత్రిజీ దంపతులకు, నాకు నిరంతరం జ్ఞానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, ఉపమాన ధ్యాన సందేశాలు అనే అంశంలో మురికి వస్త్రాన్ని సబ్బుతోనే శుద్ధి చేయగలం. మురికి వస్త్రాన్ని సబ్బుతోనే శుద్ధి చేయగలం. అలాగే మలిన మనస్సును ధ్యానంతోనే శుద్ధి చేయగలం. మలిన మనస్సును ధ్యానముతోనే శుద్ధి చేయగలం. దీని గురించి కొంత వివరణ తీసుకుందాం. ఏంటి అంటే, మానవుడి జీవితం మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ మానవుని యొక్క జీవితం మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, మానవుడి జీవితం అంతా కూడా మనసు మీదనే ఆధారపడి ఉంటుంది. మనస్సు ఎలా ఉంటే, మన మనస్సు, మానవుడి యొక్క మనస్సు ఎలా ఉంటే ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆలోచనలు ఎప్పుడైతే ఎలా ఉంటాయో, అతని నోటి నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. పనులు ఎలా ఉంటాయో జీవిత ఫలితం కూడా అలాగే ఉంటుంది. అంతే కదా. చిన్నగా మనం ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అంటే, మనము వంట చేసేటప్పుడు మనసు చీకాకుగా పెట్టుకొని ఎటో ఆలోచిస్తూ చేశామనుకోండి, అప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడిచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? మాటలు అలాగే వస్తాయి. చికాకుగా, ఇష్టం ఉండి ఇష్టం లేని విధంగానే మాట్లాడతాము. ఇంకా మాటలు ఎలా ఉంటాయో పని కూడా అలాగే ఉంటుంది. ఆ వంటల కారమన్నా ఎక్కువైతుంది, ఉప్పన్నా తక్కువైతుంది, ఏదో ఒకటి అవుతుంది, పెంట పెంట అవుతుంది. ఇంకా దాన్ని తిన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అందుకే మనకు శాస్త్రాలు, మహానుభావులు, సద్గురు అందరూ ఏం చెప్తున్నారు అంటే, మానవుడు మారాలి అంటే ముందు అతని మనసు మారాలి. మానవుడు మారాలి అంటే ముందు అతని మనస్సు మారాలి. బయటకి కనిపించే మురికిని మనం వెంటనే గుర్తుపట్టేస్తాం. మనకు మురికి బయట ఉంటే బాగా కనిపిస్తుంది, కానీ లోపల ఆ మురికి ఉంటే కనిపిస్తుందా? కనిపించదు. ఎడ కనిపిస్తుంది? కనిపించదు. అదే బయట మురికిగా ఉన్న వస్త్రాన్ని చూసినప్పుడు మనం దానిని ధరించడానికి ఇష్టపడం. ఎవరు ఇష్టపడతారు? ఎవ్వరూ ఇష్టపడరు. దుర్వాసన వస్తే, చెడు కంపు ఉంటే, దుమ్ము పట్టి ఉంటే మనమే కాదు, మన ప్రక్క వాళ్ళు కూడా అసహించుకుంటారు. మనం అలాంటి బట్టలు వేసుకొని కూర్చుంటే మన దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవ్వరూ రారు. అందరూ తిరుతుంటారు, కూర్చోరు, దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అలాంటి వస్త్రం మురికిగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? శుభ్రం చేయాల్సిందే. ఇప్పుడు పాత్రలు కూడా చూడండి, మనం మూత పెట్టుకొని ఉండి బయట ఒక్కటి మురికిగా ఉంటే కడిగిస్తాం, లోపల మురికి కనిపిస్తుందా? కనిపించదు. కానీ మురికిగానే ఉంటుంది. శుభ్రం చేస్తే నీట్గా అవుతుంది అన్నమాట. అలాగే మానవుడి మనస్సు కూడా మురికిగా ఉంటే, అంటే కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, లోభము, కామము, అబద్ధము, మోసము, దుర్వ్యసనాలు, ఇలాంటి మలినాలన్నీ ఉంటే ఎన్ని ఉన్నాయి చూడండి. అలాంటి మానవుడితో కలిసి జీవించడం చాలా కష్టమవుతుంది. అంతే కదా. ఇన్ని వ్యసనాలున్న మనిషితో జీవించాలంటే కష్టమే, ఎవరికైనా కష్టమే. మొదట్లో మనం సహించగలిగిన కాలక్రమంలో, అంటే భార్యాభర్తల విషయమే తీసుకుంటే, మొదట్లో భర్త అలాంటి వాడున్నా కొద్ది రోజులు సహించిన తర్వాత
భరించలేదు. భరించగలదా ఏ భార్య అయినా? ఇన్ని దురలవాట్లు, ఇన్ని మలినాలుంటే వీడితో కంటే నేను స్వేచ్ఛగా ఒక్కదాన్ని ఉండడమే చాలులే అనుకునే విధంగా ఉంటారనమాట. భర్త కూడా భార్య అలా ఉంటే భరించలేదు. పిల్లలు కూడా అలాంటి తల్లిదండ్రులు ఉంటే పిల్లలు కూడా మాట వినరు. తల్లిదండ్రుల మాట తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కూడా భరించలేరు. చివరికి ఏమవుతుంది? కుటుంబం మొత్తం అశాంతిగా మారుతుంది. ఒక్కరు అలా ఇలా ఉన్నాయేమో కానీ అందరు అలాగే ఉంటే ఎలా ఉంటుంది? అది కుటుంబం అనిపించుకోదిగా. వస్త్రం శుభ్రం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారు? నేలకేసి కొట్టడము, బండకేసి బాదడం చేస్తారు. అంటే ఇప్పుడంటే మనకు వాషింగ్ మిషన్లు వచ్చాయి కానీ వెనకటికైతే అదే పని. కానీ ఎంత కొట్టినా మురికి పోదు. ఉత్తగా నేలకేసి బాదితే బండకేసి కొడితే పోతుందా? కానీ అదే వస్త్రానికి సర్పు కానీ లేదా బట్టల సోడా అని అప్పుడు వాడేవాళ్ళు, అది కానీ సబ్బు కానీ కొంచెం రుద్ది కొడితే మురికి తేలికగా పోతుంది. అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుంది. అది కొంచెం రుద్దడం వల్ల కొంచెం వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ఏమిటి అంటే మనిషి తిట్టడం అంటే, మనిషిని మనము మలిన మనసును బట్టలతో పోలుస్తున్నాం కాబట్టి ఆ పోలిక ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అంటే మనిషి తిట్టడం అంటే నేలకేసి కొట్టడం అంట. మానవుని శిక్షించడము అంటే బండకేసి బాదడము. ఇదే ధ్యానం చేయించడము ఏంటి అంటే సబ్బుతో శుభ్రం చేయడము. అర్థమైంది కదా? నేలకేసి కొట్టడము, బండకేసి బాదడము, సబ్బు శుభ్రం చేయడము. సబ్బుతో అంటే తిట్టడం, కొట్టడం, ధ్యానం చేయించడం అన్నమాట. చాలామంది ఏమనుకుంటారు? వీడు మారడు, వీడికి బుద్ధి లేదు, వీడిని కొట్టాలి, గట్టిగా తిట్టాలి, ఇంకెన్నెన్నో అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే తిట్టినంత మాత్రాన, మనం శిక్షించినంత మాత్రాన ఎవ్వరూ శాశ్వతంగా మారరు. మారతారా? ఎవ్వరు మారరు. బయట ఏం చేస్తారు? భయంతో మారినట్టు నటిస్తారు, అంతే కదా, నటిస్తారు. కానీ లోపల మార్పు అనేది ఉండదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందర ఊరక మారినట్టు మంచిగా ఉన్నట్టు యాక్షన్ చేస్తారు. తర్వాత వాడు చేసే పనులు వాడు చేస్తున్నాడు. మరి మానవుడిలో నిజమైన మార్పు రావాలంటే ఏం చేయాలి? అతని మనసులో ఉన్న మలినం తొలగిపోవాలి. ఏవైతే మలినాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి. ఎప్పుడైతే మనసు శుభ్రమవుతుందో, మనసు శుద్ధి అవుతుందో అప్పుడు చెడు ఆలోచనలు రావు. చెడు ఆలోచనలు రాకపోతే ఏమవుతుంది? చెడు పనులు చేయమన్నా చేయడనమాట. ఎప్పుడైతే చెడు పనులు చెయ్యడో అప్పుడు పాపాలు కూడా రావు. పాపాలు చెయ్యడు. చెడు పనులు ఎప్పుడైతే మనం చేయడం మానేస్తాడో పాపాలు కూడా తగ్గిపోతాయి. మరి పాపాలు చేయకపోతే ఏమవుతుంది? జీవితం అంతా ఏ కష్టాలు, రోగాలు, బాధలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. జీవితం అప్పుడు సహజంగా, సరదాగా, సంతోషంగా మారుతుందన్నమాట. ఇక్కడ మనం ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి? మనం వస్త్రం మురికిగా ఉందని దాన్ని మనం కాల్చేయడం కానీ పాడేయడం కానీ చేస్తామా? ఏం చేస్తాం? దాన్ని ఉతికి శుభ్రం చేసి వాడుకుంటాం. అలాగే మనిషి కూడా తప్పులు చేస్తున్నాడని, చెడు అలవాట్లున్నాయని భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని కానీ వదిలి వేయగలరా అంటే వేయలేము. అది తప్పు కదా. ఏం చేయాలి? ఎంత కోపం వచ్చినా, ఎంత బాధపడ్డా అందరికీ లోపల ప్రేమ అనేది ఉంటుంది. వాళ్ళని విడిచిపెట్టగలమా అంటే ఆ బట్టలను ఎలా పడేయలేమో పిల్లల్ని కానీ, భార్యను కానీ, భర్తను కానీ
విడిచిపెట్టలేను. మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ మనసును శుద్ధి చేసే మార్గం చూపాలి. ఏంటి ఆ మార్గము అంటే ఉన్నది ఒక్కటే ఒక్కటి ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అది తప్ప ఇంకా ఏదీ లేదు. మళ్ళీ ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు. ఏదో మేము కళ్ళు మూసుకొని కూర్చున్నాగా ఇంక ఇదే ధ్యానం అయిపోతుంది అంటే కాదు. మనం మన మనస్సును లోపలికి తిప్పాలి, అంతరంలోకి తిప్పాలి. ఈ మనసు ఏంటి, ఎప్పుడు బయటి విషయాలే, ప్రాపంచిక విషయాలపైనే తిరుగుతుంది. నన్ను ఎవరేమన్నారు, నన్ను వాళ్ళేమంటున్నారు, నా గురించి వీళ్ళేం మాట్లాడుతున్నారు, నన్ను ఇంకా ఏ విధంగా చూస్తున్నారు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు ఈ ప్రశ్నలన్నీ చాలామంది ఎదుర్కొన్న వాళ్ళే. అందులో నేను కూడా ఒకదాన్ని. మొదట భయం, ఎవరేమనుకుంటారో, నన్ను ఎలా చూస్తారో, ఎలా మాట్లాడుకుంటారో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇలా అల్లకల్లోలంగానే ఉంటుంది మన మనస్సు. ఈ అశాంతమైన ఎందుకుంటుంది అంటే మనసు కారణంగానే. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఈ మనస్సే అన్నమాట. మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మన మనస్సు నెమ్మదిగా శాంతిస్తుంది. మనకి ఇది రోజు చేస్తున్నాం, మనందరికీ అనుభవమే అన్నమాట. శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు గమనించడం వల్ల మనసు ప్రస్తుత క్షణంలో ఉంటుంది. అంతే కదా, గమనిస్తున్నప్పుడు గతం గురించి ఉండదు, భవిష్యత్తు గురించి ఉండదు, ప్రస్తుత క్షణంలోనే ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఉన్న ఆలోచనలనే మురికి నెమ్మదిగా కరిగిపోతుంది. అంటే మెల్లగా మనం సబ్బు పెట్టి రుద్దుతున్నట్టు అనమాట. కానీ ఒక్కరోజే బాగా మురికిగా ఉన్న వస్త్రం ఏమవుతుంది, ఒక్క రోజులనే శుద్ధి అవుతుందా అంటే కాదు కదా, ఒక రోజులో ఎప్పటికీ శుద్ధి కాదు. అలాగే మనం ఒకరోజు ధ్యానం చేసి నేను దేవుణ్ణి అయినాను అంటే అది కాని పని. ఎంతో మురికి ఉంది, ఆ వస్త్రానికి ఎంత మురికి ఉందో మనలో కూడా జన్మ జన్మల నుంచి ఎంతో మురికి ఉంది అన్నమాట. అలా సబ్బును పెట్టి ఎలా రుద్దిరో నిరంతరం ఇచ్చేస్తుంటామో మనము కూడా సాధన నిరంతరం చేస్తూ ఉంటే మార్పు అనేది తప్పకుండా వస్తుందన్నమాట. మనం కొన్ని నెలలు నిజాయితీగా ధ్యానం చేసిన వ్యక్తిని గమనిస్తే అతని మాటల్లో మృదుత్వం వస్తుంది. మనం ఎంతో మందిని ఇప్పుడు చూస్తున్నాం, ధ్యానం చేసిన వాళ్ళని. ధ్యానం చేసినాక మారిండ్రమ్మా, మాటలు మంచిగా వస్తున్నాయి, కోపం తగ్గింది అని చెప్తున్నారు. కోపం తగ్గుతుంది, అబద్ధాలు తగ్గుతాయి, వ్యసనాల మీద ఆసక్తి కూడా పోతుంది. ఇంకా ఏమవుతుంది, ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన కూడా పోతుందన్నమాట. చాలా మందికి ఉంటాయి, ఇతరులను మాటలతో బాధ పెడుతుంటారు. ఇంకా కోపం అంటే కోపం వస్తుంటది, ఎన్నో వ్యసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ధ్యానం చేయడం ద్వారా తగ్గిపోతుంటాయి. మరి ఇవన్నీ ప్రయత్నం చేస్తే మార్పు వచ్చిందా అంటే కాదు. ఈ ధ్యానం చేయడం ద్వారా ఎప్పుడైతే అతని మనసు శుద్ధి అయ్యిందో సహజంగా జరిగే మార్పు ఇది అన్నమాట. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది ఫలితం వెంటనే రావాలని ఆశిస్తారు. అంటే ఇక పొయ్యి మీద పెట్టిందాడవే తినాలి, అది ఉడకాలా ఉడకకూడదా అనే ఆలోచన కూడా ఉండదు. పెట్టినాం తీసినామా అది అన్నట్టు ఉంటుందన్నమాట. కానీ వస్త్రాన్ని ఉతికినప్పుడు మొదట ఏమొస్తుంది, మురికి నీరే వస్తుంది కదా, ఆ తర్వాతే వస్త్రం శుభ్రం అవుతుంది. అలాగే మనం కూడా ధ్యానం ప్రారంభ దశలో మనస్సు ఎక్కువ అల్లకల్లోలంగా ఉంటుంది. మన మనస్సు కూర్చొనియదు. ధ్యానంలో ఎన్నో ఆలోచనలు గతంలో అన్న వస్తాయి, భవిష్యత్తు గురించి అన్న వస్తాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ అప్పుడు భయపడకుండా ఉండాలి. ఎందుకు అంటే
మన శరీరంలోంచి మురికి బయటకు వస్తుంది అనే సంకేతం అది అన్నమాట. అంటే ఆలోచనలన్నీ మనకు చెప్తారు కదా, ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే అవన్నీ ఒకటొకటి మనలోంచి వెళ్ళిపోతున్నాయి అని అర్థము. ఆ సబ్బు పెట్టి ఉతికినప్పుడు ఆ మురికి ఎలా వెళ్ళిపోతుందో మన ఆలోచనలనే మురికి కూడా మనలోంచి వెళ్ళిపోతుంటాయి. ఇంకా భార్యాభర్తల విషయానికి వస్తే దాంపత్య జీవితంలో గొడవలు ఎక్కువగా ఉంటే ఇద్దరు ఏమనుకుంటారు, ఆయన మారితే బాగుండు అని ఆమె అనుకుంటుంది, ఆమె మారితే బాగుండు అని ఆయన అనుకొని ఒకరినొకరు మార్చాలి అనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తమ మనసులు మారాలి అని మాత్రం ఎవ్వరు అనుకోరు. ఆయన ఆయన్నే ఉంటాడు, ఆమె ఆమెనే ఉంటుంది. ఆ మనసులు అలాగే ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళు కనుక ఇద్దరు ధ్యానం చేయడం మొదలు పెడితే, ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మనసులు ఒకే స్థాయికి వస్తాయి. ఎప్పుడైతే అలా ధ్యానం చేసి వాళ్ళ మనసులు ఒక స్థాయికి వస్తాయో అప్పుడు మాటలు అనేది తగ్గుతాయి, అర్థం చేసుకునే శక్తి కూడా పెరుగుతుందన్నమాట. గొడవలు కూడా సహజంగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ధ్యానం ఇద్దరు చేస్తారో, ధ్యానం చేయనంత వరకు మన సార్ చెప్పాడు ఏంటి, భార్య 150 జన్మల్లో ఉంటే భర్త 100 జన్మల్లో ఉంటే వాళ్ళకి అర్థం కాదు, అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అలాంటప్పుడు గొడవలు వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇద్దరు ధ్యానం చేసిండ్రో వాళ్లకు ఒకరినొకరు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా పిల్లల విషయానికి వస్తే, పిల్లలు మాట వినడం లేదు అని బాధపడే తల్లిదండ్రులు పిల్లల్ని మార్చాలని చూస్తారు. పిల్లలు మాట వింటలేరు, పిల్లల్ని మార్చాలి అంటే వాళ్ళ గుణం మార్చాలి అని చూస్తారు. కానీ ముందు తల్లిదండ్రుల మనసు మారాలి. ఎంత ఉంది చూడండి, అంత ఉండేదంతా తల్లిదండ్రులతోనే ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంత శాంతంగా ఉండి సౌమ్యంగా మాట్లాడతారో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా మారతారు. ఇలాంటి తల్లిదండ్రులు ధ్యానం చేస్తే వారి ఆలోచన విధానం అనేది కూడా మారుతుంది, ప్రేమతత్వం అనేది వస్తుందన్నమాట. అట్లాంటప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకొని మారుతారు. వీళ్ళింత మంచిగా మాట్లాడుతున్నారు కదా, అమ్మ చెప్పేది కరెక్టే కదా అనేది అర్థమవుతుంది. ఇలా ఎందుకుంటుందంటే పిల్లలు తొందరగా మనసును గ్రహిస్తారు, మాటల కంటే కూడా మనసును గ్రహిస్తారు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. ఏంటి అంటే మానవుడిని మార్చే శక్తి శిక్షకు లేదు. మానవుడిని మార్చే శక్తి శిక్షకు లేదు. మానవుడిని మార్చే శక్తి తిట్టడానికి లేదు. మనం తిడితే, కొడితే, శిక్షిస్తే మారతాడు అని అనుకుంటాం, కానీ లేదు. మరి మానవుని మార్చే శక్తి దేనికి ఉంది అంటే ఒక ధ్యానానికి మాత్రమే ఉంది, ఇక దేనికి లేదనమాట. మన వస్త్రానికి సర్పు ఎంత అవసరమో, వస్త్రం శుభ్రం చేయాలంటే సర్పు ఎంత అవసరమో మనసుకు కూడా ధ్యానం అంత అవసరం. శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది చిన్న సాధనే. మనకి పత్రిసార్ చెప్తాడు ఛాయ్ జాగినంత ఈజీ అని ధ్యానం. అలా మానవుని జీవితాన్ని పూర్తిగా మార్చగలది ఇది. చిన్న సాధనే. మనం ఏంది, శ్వాసను గమనించడమే చేయడం కష్టము, కానీ చెప్పడం ఈజీ. ఇది గాన చేయితే మన జీవితం పూర్తిగా మారుతుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకోవాలి. మళ్ళీ ఇది ఇప్పుడు మామూలుగా అంటారు మీదో మతమా, మీదో కులమా, ఇవన్నీ కూడా కొందరు అడుగుతుంటారు. అంటే ఇది మతానికి సంబంధించింది కాదు, ఓ కులానికి సంబంధించింది కాదు. ఇది మనసును శుద్ధి చేసే ప్రక్రియ. మనసును శుద్ధి చేసే ప్రక్రియ. ఈ మానవుడిగా మారడానికి అవసరమయ్యే ప్రక్రియ. అంటే ఇప్పుడు ప్రస్తుతం
కొంతమంది అంటే అందరినీ కాదు ఉద్దేశించేది, కొంతమంది మానవులు ఎలా ఉన్నారు, రాక్షసత్వంతో ఉన్నారు. అలాంటి మానవులు మానవుడిగా మారడానికి ఏంటి అవసరం అంటే ఈ ధ్యానం అనేది అవసరం అన్నమాట. దీనికి సంబంధించి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటి అంటే ఒక అతను, సత్యం ఆయన పేరు. ఆయన ఒక మామూలు మనిషి, కానీ ఆయనకు ఓ గుణం ఉంది. ఏంటి అంటే తప్పులు చేస్తాడు, కానీ నేను తప్పు చేసిన అని మాత్రం ఒప్పుకోడనమాట. ఆయన కోపం కూడా చాలా కోపిష్టి. ఎంత కోపిష్టి అంటే అంత కోపిష్టి. మాటలు కూడా చాలా కఠినంగా మాట్లాడతాడు. తాను ఎవరినైనా బాధ పెడితే అంటే మాటలతో కానీ ఎలాంటి బాధ పెట్టినా కూడా అతడు ఎప్పుడో నేను బాధ పెడుతున్నాను వీళ్ళను అని అనుకునే మనిషి కాదు. బాధ పెడతాడు, కానీ నేను బాధ పెట్టినా అని అని అనుకోడనమాట. అతని ప్రవర్తనకి ఏమవుతుంది, ఇంట్లో భార్య కూడా మౌనం వహిస్తుంది. చెప్పి కొద్ది రోజులు చెప్తారు ఎవరైనా, అప్పుడు ఏం చేస్తారు, వాడి కర్మ వాడన్నట్టు వదిలేస్తారు. భార్య మౌనం వహించింది. ఇక పిల్లలు దగ్గరికి రావడమే మానుకున్నారనమాట. కానీ ఆయన ఏమనుకునేవాడు, నేను నిజమే చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజమే, వీళ్ళకే అర్థం కావడం లేదు అని అనుకుంటాడనమాట. ఇలా కొద్ది రోజులు గడుస్తుంటే ఒక రోజు అతను ఒక చెరువు గట్టు మీదకి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్నాడు, ఉరక కూర్చుంటారా, ఏదో ఒక పని చేస్తారు కదా, ఏం చేస్తాడు, ఒక రాయి తీసుకొని నీళ్ళుల్లో వేస్తాడు. ఆ నీళ్ళుల్లో వేసే వరకు ఏమవుతుంది, నీళ్ళన్నీ మురికి, అడుగున నీళ్ళ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పైకొచ్చి ఆ నీరంతా మురికిగా తయారవుతుంది. అలాగే చూస్తూ కూర్చుంటాడు. కొద్దిసేపటికి ఆ నీరు మెల్లిగా నిశ్చల స్థితికి వస్తుంది. దాని తర్వాత మెల్లగా మట్టి కిందికి వెళ్ళడం గమనిస్తాడు. ఆ తర్వాత ఇంకా నీరు స్వచ్ఛంగా మారడం గమనిస్తాడు. అది చూసిన అతనికి కొంచెం ఆలోచన కలిగింది. ఏంటి అంటే నా మనసు కూడా ఇలాగే ఉందేమో అనే ఆలోచన వస్తుంది. నేను రోజు ఎవరినో ఒకరిని కఠినంగా మాట్లాడతాను కదా, అంటే రాయి ఎలా నీళ్ళులా పడేసిండో ఆ విధంగానే నేను మాట్లాడతాను కదా, ఆ మట్టి ఎలా లేచి వస్తుందో వాళ్ళలో కూడా అలా బాధ కలగొచ్చు కదా అనేది అతనికి అనిపించి ఆ రోజు నుంచి మాటలు మాట్లాడడం అంటే ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇంకా మెల్లగా మళ్ళా చెరువు కట్టుకోవడము, కూర్చొని ఆ నీటిని పరిశీలిస్తూ చూస్తూ ఉంటాడు. రాళ్ళని విసరడం అలా కాకుండా ఆ నీళ్ళనే చూస్తూ ఉంటాడు. అంటే ఇంకా అతనికి ఏమర్థమైంది, ఈ రాళ్ళు వేయడం వల్ల, కదలడం వల్ల నీరంతా మురికి అవుతుంది. ఆ రాళ్ళు వేయకుంటే నీరు స్వచ్ఛంగా అలాగే కనిపిస్తుంది. అలాగే మనము కూడా కోపం వచ్చినప్పుడు స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉంటే ఏది ఉండదు కదా, గొడవ ఉంటుందా, ఏది ఉండదు మౌనంగా ఉండడం వల్ల. ఇలా మెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. మొదట అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఉండడం, ఎవరికైనా కష్టమే. బడబడబడబడ వాగే వాళ్ళు మౌనంగా ఉండాలన్నా, కోపం ప్రదర్శించే వాళ్ళు మౌనంగా ఉండాలన్నా ఉండలేరు. లోపల నుంచి తన్నుకొస్తుంటుంది, ఎప్పుడు కక్కేయాలి కక్కేయాలి అని. కానీ అతను దేనికి స్పందించకుండా అలా ఉండడం మొదలుపెట్టాడు. అలా కొన్ని నెలలు తర్వాత ఇంట్లో వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. మున్పటిలా భార్య మంచిగా ఉండడం జరిగింది, పిల్లలు దగ్గరికి రావడం జరిగింది. మరి ఇదంతా ఎలా జరిగింది, సత్యం ఎలా మారిండు అంటే అతను ఏదో ఒక ఎక్సర్సైజులు యోగాలు అవి చేసి మారలేదు.
ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అతను దేనికి కూడా స్పందించకుండా ఉండడం నేర్చుకున్నాడు. ఎలాంటి దానికి కూడా స్పందించకుండా నేర్చుకున్నాడు. చెరువులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో అలా ఉండడానికి అతను నేర్చుకున్నాడు. దానికి నిశ్శబ్దంగా ఉంటే చాలు, దేనికి స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండాలి. మరి ఈ కథలో మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, చెరువును మనసుతో పోల్చడం జరిగింది, మట్టిని మలిన ఆలోచనలతో పోల్చడం జరిగింది, రాయిని కోపము ప్రతిస్పందన అంటే దేనికైనా ప్రతిస్పందించడం, నిశ్శబ్దము ధ్యానంతో పోల్చడం జరిగిందనమాట. మామూలుగా ఏమనుకుంటాం, మీ మానవుడికి సమస్యలన్నీ బయటి వాళ్ళ వల్ల వస్తాయి అని అనుకుంటాం. అందరం కూడా అదే అనుకుంటాం. ఎవరైనా అబ్బా వీళ్ళ వల్లనే నాకు ఈ సమస్య వచ్చింది, లేకుంటే నాకు ఎలాంటివి ఉండవు. కానీ మన మనసు వల్లే మనకు సమస్యలు వస్తాయి. ఎవరైనా ఏదన్నా అన్నారనుకో, సరే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళు అలా మాట్లాడినరు అని మనం అనుకుంటే ఏం లేదు. కానీ వాళ్ళు అన్నదానికి మనం స్పందించామనుకో, అప్పుడు మనలో ఉన్న మలినం బయటపడుతుంది. అందుకే మనసును శుద్ధి చేసుకోవాలి. మనసు శుద్ధి చేసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనలో అన్ని మార్పులు వస్తాయి. మనకు ధ్యానం ఒకటే కాకుండా శుద్ధ శాకాహారము, ఇంకా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ఇవన్నీ చేస్తుంటే అన్నీ మనకు అర్థం అవుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.